హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరిబాబే వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. ఇది పర్ఫెక్ట్ కొలతలతోటి పొడి పొడిగా సేమియా ఉప్మా రావాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక పెద్ద క్యారెట్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అది వేగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి అది వేగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది వేగాక కరివేపాకు, క్యారెట్ వేయాలండి. అవి వేగడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. అవన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు నేను తీసుకుంటున్న గ్లాస్ తోటైతే నేను 4 గ్లాసెస్ వాటర్ పోసానండి. ఇక్కడ నేను రోస్టెడ్ బాంబినో సేమియా వాడుతున్నానండి. 1కి 1.5 కొలత, అంటే 1.5 వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ సేమియా వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకా మూత పెట్టేసుకొని ఇది బాగా మరిగే వరకు ఉంచుకోవాలండి. బాగా మరిగిన తర్వాత మాత్రమే సేమియా వేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఇదిగో చూడండి, వాటర్ వెళ్ళిపోయి దగ్గరికి వస్తూ ఉంది. ఇంకా సిమ్లో పెట్టుకొని అలాగే కలుపుతూ ఉండాలి. టోటల్ వాటర్ వెళ్ళిపోయే వరకు అలాగే కలుపుతూ ఉండాలి. మొత్తం వాటర్ వెళ్ళిపోయి పొడి పొడిగా వస్తుందండి సేమియా. ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకు సేమియా పొడి పొడిగా వస్తుంది. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఆలు కానీ, బీన్స్ కానీ, లేదు పీస్ కానీ వేసుకోవచ్చు. బాగుంటుందండి. లాస్ట్కి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ ఇది టిఫిన్ అన్నమాట. అడుగుతూ ఉంటారు వీక్లీ వన్స్ అయినా చేయమని. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా నేనైతే కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి సైడ్కి కీర పెట్టి సర్వ్ చేశాను మా పిల్లలకి. మా పెద్ద పాప ఆవకాయతో తింటుంది కాబట్టి ఆవకాయ వేశాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.